మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో మెట్టు రమేష్, మొగుళ్ల ఐలయ్య గొర్రెల కాపరి దొడ్డిలో రాత్రి వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు చనిపోయినాయి. 15 కొన ఊపిరితో ఉండగా వాటిని హైదరాబాద్ పంపించడం జరిగిందని, ఈ సందర్భంగా గొర్రెల యజమాని రమేష్ మాట్లాడుతూ, మా గ్రామంలో వీధి కుక్కలు అనేకం ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకునే నాదుడే లేదు. పెంచిన కుక్కలైతే ఎవరి గృహాల్లో వాళ్లు కట్టేసుకుంటారు, కానీ వీధి కుక్కలు ఎవరి బాధ్యత? ఈరోజు నా మందలో పడి 15 గొర్రెలను చంపేసినాయని దాదాపుగా నాకు 2 లక్షల రూపాయలు నష్టం జరిగింది. కుక్కలను చంపేస్తే నేరమని యానిమల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాపైన కేసులు పెడతారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? మా నష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరు అని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. దయచేసి కుక్కల బారి నుండి మా గొర్రెలను కాపాడాలని, గతంలో కూడా చిన్న చిన్న లేగదూడలు దుడ్డెలను కూడా కుక్కలు పీక్క తిన్నాయని, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని గతంలో గ్రామ పంచాయతీ పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా వారు ఇప్పుడేమీ అధికారుల అధీనంలో గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయని ఎవరూ పట్టించుకుంటున్నారు స్థితిగతులను ఈ సందర్భంగా అన్నారు. ఈ గ్రామ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ కందుల రాజు, ఒగ్గు కళాకారుడు నరసింహ, గొర్రెల కాపర్లు తదితరులు పాల్గొని గొర్రెల కాపర్లకు సానుభూతి తెలియజేశారు. చెప్పు, ఏమైంది? కుక్కలు పట్టినాయి. నైట్ కుక్కలు 30 గొర్రె దాకా పట్టినాయి. విపరీతంగా అయిపోయినాయి. కొర్రంలో వాళ్ళు పట్టించుకోవటం లేరు. ఊర్లో పెద్ద మనుషులకు కూడా చెప్పినాము. చట్టం ఒప్పుకోదని చెప్తారు. కుక్కలు చంపేస్తే చట్టం ఒప్పుకోదని చెప్తారు. మరి మా పరిస్థితి ఏంది? 2 లక్షల దాకా మేము లాస్ అయినాం. ఇంకా 20-30 గొర్రె కార్డులు పడ్డాయి. ఏమదే తెలియదు. చనిపోయిన గొర్రెలు ఒక్కనేనా అన్ని? ఇద్దరి, ఐలయ్య రమేష్. మొగుళ్ళ ఐలయ్య, మెట్టు రమేష్. రోజు ఈ దొడ్లోనే అనుకుంటా గొర్రెలు? ఈ దొడ్లోనే అనుకుంటాయి రోజు. గతంలో ఎప్పుడన్నా ఇట్లా అయిందా? ఎప్పుడు కాదు, ఇదే ఫస్ట్ టైం. సర్పంచ్ చెప్పినాం, వార్డు నంబర్లో చెప్పినాం, అందరికి చెప్పినాం. ఎవరు పట్టించుకుంటలేరు ఊర్లో. అన్ని వీధి కుక్కలు అన్ని మస్తు పోయినవి. ఊరు అంటట్లేదు, అవి మధ్యరాత్రి వచ్చినవి. ఎవరు అంటట్లేదు. దబ్బునాయని కొట్టి చంపుదామని ఆమె ప్రబలిక అంటే ఆమె కుక్కల ప్రబలిక ఆమె కేసు పెడుతుంది. కుక్కలని ఏమన్నా అంటే ఆమె కేసు పెడుతుంది. మరి 60 తిన్నాయి అనుకుంటా ఈ కుక్కలు. అప్పుడు దుడ్డెలని లేగలని రోడ్డు పని లేగ పోయినా కానీ లేగలను కూడా బట్టి తింటున్నాయి. మనుషుల మీదకే పడుతున్నాయి, బుడ్డ పిల్లల మీదకే పడుతున్నాయి. బుడ్డ పిల్లలను కూడా గడిచినాయి. మళ్ళా ఈ లేగలని కుక్కలు లేగలని దుడ్డెలని ఏడ దొక్కుతాడో తినేస్తున్నాయి. మేము కొట్టి చంపుదామంటే కుక్కల ప్రబలిక అంటే ఆమె కేసులు పెడుతుంది. మరి ఇట్లా కేసులు పెడితే ఎట్లా? ఇది వాళ్ళకే ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలిగా. వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, వాళ్ళు ఊళ్ళో చెప్తాక వచ్చేసి కేసులు పెడుతుంది. గట్కేసర్ కేసులో కేసులు కూడా ఉన్నాయి ఆల్రెడీ కుక్కలకు. 2 నెలల క్రితం గతం కేసు పెట్టి మా మీద చంపకున్నా కానీ పందులు చంపిరు, మా మందు పెట్టి చంపిరని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇట్లా నష్టపోతే ఎట్లా? మరి ఇప్పుడు దీనికి ఓళ్ళు బాధ్యత? గ్రామ పంచాయతీలో చెప్పినాం, సర్పంచ్ చెప్పినాం, అందరు చెప్పినాం. ఎవరు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేరు. మళ్ళీ ఇటు కొట్టొద్దు సంపొద్దు అంటారు. మళ్ళీ ఏంది పరిస్థితి? 50 కుక్కలు ఉన్నాయి. జీవాలు వాళ్ళు గరీబ్ వాళ్ళు ఇద్దరు
పార్ట్నర్లో కొనుక్కొచ్చుకుంటారు, అమ్ముకుంటారు. 10వ పార్క్ వస్తే చూసుకుంటారు. ఒక 15 జీవాల దాకా కొరికేసినాయి. ఒక 20-25 జీవాలని మొత్తం కొరికేసిన జీవాలు అడిగి తీసుకుపోయారు. కాట్లు పడ్డాయి. ఊర్లో పెద్ద మనుషులకు ఇదివరకు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తారు. పెద్ద మనుషులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఆ కుక్కలని ఎవరికి పట్టించుకుని ఎవరు ఏం చేస్తలేరు. బస్తీలో 50 ఉన్నాయి. మొత్తం మీద దాదాపు లేదు అనుకుంటా కానీ కుక్కలు ఎవరింటికాడ వాళ్ళు సాధిన కుక్కలు కూడా కాదు, అటవులు ఎదిరిన కుక్కలు. సాధిన కుక్కలు అయితేనేమో ఇంటికి పోయి ఏమో మన కుక్క వస్తుందని అనొచ్చు. సాధిన కుక్కలు కాదు, ఊరి మీద కుక్కలు కంటనే ఉన్నాయి. అవి పెద్దగా అయితేనే ఉన్నాయి. వచ్చి దొడ్డి మీద కంప కూడా వేసిరు సార్, చుట్టుముట్టు కంపేసిరు. ఇదంతా కంపేసిరు, జాలి వేసిరు. జాలి మీకలు కూడా ఎగిరొచ్చి దుంకి దాదాపు ఒక 10-15 కుక్కలు ఇలా జొర్రి ఇట్లా వ్యవహారం చేసినాయి. దయచేసి ఏదన్నా చంపుదామంటే వాళ్ళు ఈ కుక్క పట్టుకొని చంపితే అరే కుక్కను చంపిరని కేసు పెడుతుంది ప్రవళిక. మరి మీరు ఎట్లా చేస్తారో మరి TV9 వాళ్ళు కానీ ఊర్లో పెద్ద మనుషులు కానీ గ్రామ పంచాయతీ పెద్ద మనుషులు కానీ దయచేసి మీరు అందరూ ఏదైనా ఒకటి ఆ కుక్కలని ఏ వారం చేస్తూ కావాలి. ఊర్లో పెద్దలు, సెక్రటరీ మేడం గారి, ఇప్పుడు సర్పంచులు అయితే పోయిరు కానీ ఉన్న ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎట్లా దయచేసి ఆ కుక్కలని ఏ వారం చేసినట్టు కావాలి. ఇదివరకు 2-3 సార్లు చచ్చిపోయినాయి, ఇప్పుడు అట్లా చేసినాయి.